కథాస్రవంతి శ్రీ తాళ్ళూరి నాగేశ్వరరావు హితశ్రీగార్ల సంపాదకత్వంలో వెలువడిన శతవసంతాల తెలుగు కథా సంకలనం నుండి మా బావమరిది పెళ్లి కథ. రచన కీర్తిశేషులు మొక్కపాటి నరసింహశాస్త్రి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. కీర్తిశేషులు మొక్కపాటి నరసింహశాస్త్రి 1892-1973 పిఠాపురం నివాసి. కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసరచయిత. వీరిది హాస్యరచనలో అందెవేసిన చేయి. పువ్వుకు తావి సహజంగా అబ్బినట్టు వీరి రచనలలో హాస్యం సహజంగా దొర్లుతుంది. సంఘటన ప్రధానమైన ఉత్తమ హాస్యాన్ని సృష్టించడం వీరి ప్రత్యేకత. అమాయకత్వము, అవివేకము కలబోసుకుని తెలుగు సాహితీ ప్రియుల్ని నవ్వుల సోనాల్లో ముంచెత్తే బారిస్టర్ పార్వతీశం మొక్కపాటి వారి అపూర్వ సృష్టి. వీరి రచనలు బారిస్టర్ పార్వతీశం ఏకోదరులు నవలలు, ప్రతిబింబాబు విన్నవి కన్నవి కథలు, మ్రొక్కుబడి నాటికలు. నాకు పెళ్ళి అంటే మహా చెడ్డ సరదా. సరదాలోనూ కాస్తా కూస్తా కాదు. అందులో మగపెళ్లివారితో తరలి వెళ్ళడం అంటే ఇక వేరే చెప్పనక్కర్లేదు. విశేషించి ఇంటి అల్లుణ్ణి, అందులో పెద్ద అల్లుణ్ణి అయితే ఇంక అడిగారు. ఏ అల్లుడైనా ఆడపెళ్ళి అంటే కొంచెం చిక్కే మొత్తం మీద. ఇంటిల్లిపాది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అటు ఇటు ఏదో పనులున్నట్టుగా పరిగెత్తుతూ కేకలు వేస్తూ ఉంటే అల్లుడికి మట్టుకు కూర్చోబుద్ధి పుడుతుందా? నాబోటివాడు చూసి చూడనట్టుగా పరధ్యానంగా కుర్చీలో ఏమీ కలుగు చేసుకోకుండా పడుకున్నా మామగారు ఏ పనికోసమో కుర్చీలో ఉన్న మనిషిని కేకవేసి అర్ధనిమీలిత నేత్రుడై ఇంత హడావిడిలోనూ నిర్వికల్ప సమాధిలోనున్న మహామహుడు అల్లుడని తెలుసుకుని మాట్లాడకుండా చక్కాపోయినా వాళ్ళ పుట్టి అంతా మునిగిపోయినట్టు పై వాళ్ళు మటుకు ఊరుకోరు. ఎందుకో అందుకు అస్తమానం సత్యం ఇలారా అని ఒకరు, బావా ఒక మాటు వంట పందిట్లో అని ఒకడు, అన్నగారు పందిట్లో ములాయి బుడ్డి సంగతి చూడండి అని ఒకరు, ఏమాయ్ మావా ఇలా కూర్చుంటే ఎలాగూ భోగం మేళం ఇంకా రాలేదని ఒకరు. ఇలాగూ ప్రాణాలు తీసివేస్తారు. వాళ్ళంతా వీధిలో నుంచి దొడ్లోకి, దొడ్లో నుంచి వీధిలోకి పరిగెత్తడమే కానీ చేసే పనేమీ కనపడదు. 1-2 సార్లు చూసి వీళ్లతోటి బాధపడలేక వాళ్లకంటే ఎక్కువ తొందరగా ఎక్కడికో అక్కడికి పిలిపందకుండా పరిగెత్తుతుండేవాణ్ణి. ప్రస్తుతం ఆ బాధ ఏమీ లేదు. మగపెళ్లి కనుక. తెల్లవారితే స్నాతకము. బంధువులంతా వచ్చారు. అనగా ముఖ్యులు ఒకరిద్దరు తప్ప. కావలసిన సామాన్లన్నీ బాణాసంచా సహా వచ్చినాయి. మర్నాడు ప్రయాణానికి సామాను సర్దుకోవడంతో పడుకునేటప్పటికి రాత్రి 2 గంటలయ్యింది. ఈ ప్రయాణం ఎలాగో, అక్కడికి ఎలా చేరుతామో కన్ను మూసేసరికి 25 మంది చంటి పిల్లలు రాగాలు పెట్టడం మొదలుపెట్టారు. నిజానికి ఇంట్లో ఇంతమంది చంటి పిల్లలు ఉన్నారని నేను ఎరుగను. తెలిస్తే అక్కడ పడుకోకపోయేవాణ్ణి. పడుకోవడం ఏమిటి, అసలు పెళ్లికే వెళ్ళకపోయేవాణ్ణి. ఆ పూట వచ్చిన జనాభాను లెక్క చూడడంతో 7-8 కంటే పిల్లల తలలు ఉన్నట్టు తోచలేదు. దాన్ని బట్టి 7-8 కంటే చంటి పిల్లలు ఉండరు కదా. పోనీ ఇందులో కొంతమందికి కవల పిల్లలున్నా మొత్తం మీద డజన్ కంటే ఎక్కువ ఉండరు కదా అనుకున్నాను. వాస్తవానికి అంతకంటే ఎక్కువ మంది లేకపోయి ఉండవచ్చును. కానీ ఇంతమంది ఏకగ్రీవంగా ఒక్కసారే తమ అభిప్రాయాన్ని తెలియపరిచేసరికి కొంచెం బాధగానే ఉన్నది. రాత్రి తెల్లవారులో నిద్రలేక తెల్లవారుజామున 3 గంటలకు కన్ను మూసినప్పుడు కోకిల కూసినా దాన్ని మందలించబుద్ధి వేస్తుంది. ఇలాంటి సందర్భంలో చంటి పిల్లల కంఠాలు, అందులో అన్ని కంఠాలు కేవలము కోకిల స్వరాలని చెప్పడానికి వీలున్నది కదా. ఎలాగైతేనేమి వాళ్ళందరినీ సముదాయించి వాళ్ళ తల్లులు పడుకోబెట్టేసరికి 4 గంటలు కావచ్చినది. మళ్ళీ ఎలాగో కన్ను మూశాను. పొరుగురు నుంచి కుదిర్చిన బాకావాడు నా పాలిటి యముళ్లాగా అప్పుడే వచ్చాడు. పోనీ వచ్చినవాడు ఒక రాత్రి వేళను బయలుదేరి ఉండవలనే కదా. నిద్ర లేకుండా నడిచి వచ్చినాడా, కాసేపు పడుకోకూడదు. ఇంకా ముందు 5 రోజులు ఉండనే ఉన్నదాయను. అమ్మా వాడెందుకు పడుకుంటాడు? 400 పరకాళాతాన్లు ఒక్క మాట చించినట్టు బర్రను బాకా పట్టాడు. తేలుకుట్టినట్టుగా లేచాను. దురుద్దేశం కలిగింది చెప్పవద్దు. వాణ్ణి నిలువునా చీల్చివేద్దాం అనుకున్నాను. కానీ తీరా ఇంత పెళ్లి ఆగిపోతుంది, ఇంతమందికి ఉత్సాహభంగం అవుతుంది అనుకుని శాంతించాను. బడాయి కాదు గాని ఆ సమయంలో నేను గనకనే ఆగాను.
మరొకడైతే తెల్లవారేసరికి రాజమండ్రి జైల్లో ఉండేవాడే. సరే, వాడు మానేటప్పటికి భజంత్రీలొచ్చారు. ఇంతట్లోకి తెల్లవారింది. తేనెపట్టులో ఈగల్లాగా ఇంట్లో అందరూ కిలకిల్లాడుతూ లేచారు. కావడం ఆ రోజు అన్ని రోజుల్లాంటిదే అయినా నా మటుకు సూర్యుడేదో కొత్త తేజస్సుతో ఉదయిస్తున్నట్టు, ప్రభాత వాయువులలో కొత్త సౌరభం ఉన్నట్టు, స్త్రీల ముఖాల్లో వింత సౌరు ఉన్నట్టు తోచింది. దంతధావనం అయ్యేసరికి చంటి పిల్లల మీద, బాకావాడి మీద, భజంత్రీల మీద వచ్చిన కోపం కొంచెం చల్లారింది. ప్రొద్దున కాఫీ ఇచ్చేవాళ్ళు ఎవళ్ళు లేక, ఆకలి పట్టలేక స్నాతకానికి తెచ్చిన అరటిపళ్ళు 4 కుర్రవాళ్ళు ఎవళ్ళూ చూడకుండా నోట్లో చడీ చప్పుడు కాకుండా వేసుకున్నాను. ఇంతట్లోకే మా మామగారు వచ్చి, ఏమి నాయనా, ఇవాళ కాఫీ కూడా లేదు కాబోలు, భోజనాలు ఆలస్యం అవుతవి, కాసిన పాలు పుచ్చుకుంటావా ఏమిటి అన్నారు. ఎందుకులేండి, ఎంత పొద్దుపోతావేమిటి భోజనాలు, అయితే మట్టుకు మునిగిపోయింది ఏమిటి అన్నాను. అరటిపండ్ల సంగతి ఆయనకేమి తెలుసును? అలా కాదు, కాసిన పాలు పుచ్చుకుంటేనే కానీ వల్ల కాదని చంటి పిల్లల కోసం తెప్పించిన పొయ్యి మీద పెట్టిన ఆవు పాలు కాసిని ఎవరితోటి చెప్పకుండా ఆపుకూరలో వంచుకుని కాస్త పంచదార వేసి మామగారు స్వయంగా నా ముందు పెట్టారు. పుచ్చుకోకపోతే ఆయనకేం కోపం వస్తుందో అనుకుని 2 గుక్కలలో ఆపుకూరాడు పాలు తాగివేశాను. ఇంతట్లోకే ఇంట్లో ఆడవాళ్లలో కంగారు బయలుదేరింది. ఏమిటని విచారింపగా, పొయ్యి మీద కాగుతున్న ఆవు పాలు ఏ పిల్లో తాగివేసినది, ఇక చంటి పిల్లల గతి ఎలాగని కంగారు పడుతున్నారు. మామగారు వెళ్ళి, అవి ఆవు పాలా, గేదె పాలనుకున్నాను, వెధవ పనులు వెధవ తెలివితేటలను ఎవరితోనూ చెప్పనక్కర్లేదా, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది నాకు, చంటి పిల్లలు అలా గోలబెడుతున్నారు, మళ్ళీ పాలు ఎప్పటికి రాను, ఎప్పటికి కాగను, ఎన్ని ఏళ్లు వచ్చినా తెలివితేటలు ఒక్క మాదిరిగానే తగలబడుతున్నాయి అని ఇంటిల్లిపాది మీద ఇంటి కప్పెగిరిపోయేటట్టు కేకలు వేశారు. మా ఆవిడ ఏదో మాట్లాడబోతూ ఉంటే, నీవేమి మాట్లాడవద్దు అని సంజ్ఞ చేసి నేను నిమ్మళంగా అవతలకి దాటాను. అది తెలివైనది గనుక గ్రహించుకుని, సరే నాన్న, ఇప్పుడు కేకలెందుకు, అయిందేదో అయిపోయింది, ఆలస్యమైతే పాలు ఇంకెక్కడా దొరకవు కూడాను, ముందెక్కడైనా పాలకు పంపించు అని తండ్రి చేతికి తపెలా అందించింది. ఆయన పాపం కోపం అంతా మరిచిపోయి మళ్లీ పాల ప్రయత్నం మీద వెళ్ళిపోయినాడు. నేనీ హడావిడి అణిగేదాకా కొంచెం అటూ ఇటూ తిరిగి కుర్చీలో కూర్చుని కాసేపు నిద్రపోదామని కన్ను మూశాను. మా పెద్ద బావమరిది ఒక్క పరుగునొచ్చి నన్ను లేపి, బావా వచ్చారోయ్ అన్నాడు. కళ్ళు మూసుకునే, ఆహా వచ్చారా, సంతోషం, జాగ్రత్తగా వచ్చారా, సామాను లోపల పెట్టించి పిల్లలకు పాలు గీలు కావాలేమో చూడు, కొంచెం తలనొప్పిగా ఉండి పడుకున్నాను అన్నాను. పిల్లలేమిటి, పాలేమిటి అన్నాడు. ఆ ప్రశ్నేమిటి, నీ మొహం, పిల్లలకు ఆవు పాలు కావాలనేమో కనుక్కో. ఎవరి పిల్లలకు, ఇప్పుడెవరొచ్చారు, సూరమ్మ పిల్లలు కాదా? వాడు బకాలు నవ్వి, కాదోయ్ భోగంబేళం, ఏడిచినట్టే ఉంది తెలివితేటలు, వాళ్ళ కోసం నేను బెంగ పెట్టుకున్నాననే నిద్రపోతున్న వాళ్ళని లేపాలా? సరే ఇంకనేమి, నీకు చేతి నిండా కావలసినంత పని, వెళ్ళి పాపం వాళ్ళ సప్లై సంగతి చూడు. ఇంకా నిద్ర వీళ్ళు ఎలాగో పోనివ్వరని ఆ వచ్చిన మొహాలు ఎలాంటివో చూతామని నేను వీధిలోకి వచ్చాను. ఎంత యాంటీ నాచైనా కళ్ళ ముందు నుంచి వాళ్ళు విడుతూ ఉంటే తల వంచుకునేనా వాళ్ళకేసి చూడబుద్ధి అవుతుంది. తల వంచుకుని క్రీకంట చూస్తే వాళ్ళకి సైగ చేస్తున్నాననుకుంటారేమోనని నేను ఎప్పుడూ బాహటంగా తల ఎత్తే చూస్తాను. అదీగాకుండా బ్యూటీ ఎక్కడున్నా సౌందర్య పిపాస కలవారు చూచి ఆనందించక మానరు కదా. ఊళ్ళో సగం మంది జనం బండ్ల చుట్టూ చేరి బండ్ల వాళ్లను సామాను జాగ్రత్తగా దింపమని, భోగం వాళ్లను జాగ్రత్తగా దిగమని హెచ్చరించడం మొదలుపెట్టారు. పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ లోటు లేకుండా అలా యోగక్షేమం కొనుక్కుని ఊరిలో అశేష జనం సప్లైలు చేస్తూ ఉంటారు కనుకనే వాళ్ళు నెగ్గుకుని వస్తూ ఉంటారు. ఆ రాత్రి ఊరిలో నుంచి పెళ్లివారు బయలుదేరి వెళ్లే వరకు గ్రామస్తులైన యువకులకు ఈ సప్లై తోటి భోజనానికైనా ఎక్కడా తీరిక లేకపోయింది. బండిలో నుంచి దిగిన 2 మొహాలు చూశాను. 3వ మనిషి దిగుతూ ఉంటే ఇకనక్కడ నిలబడలేకపోయాను. ఆ నిత్యసువాసినుల సౌందర్యం చూస్తూ ఉంటే ఒళ్ళు గరి పొడిచింది. ఏదో 10 ఊళ్ళు తిరిగేవాణ్ణి, అనేక రకాల ముఖాలు చూసేవాణ్ణి, నాకే హడలు పుడితే ఇంకా ఆడవాళ్లు పిల్లలు చూస్తే వాళ్ళు ఏమవుతారా అనిపించింది. ఏది ఎలా ఉన్నా మన వాళ్ళు మేజువాడిని పెట్టించక మానరు. వాళ్ళు ఆడుతున్నప్పుడు ఆడవాళ్లు పిల్లలను ఒడిలో పెట్టుకుని చూడక మానరు. పిల్లలు వీళ్ళని చూసి జడుచుకోక మానరు. అందుకని పిల్లల మట్టుకైనా ఇంద్రాక్ష విభూతి చెప్పడానికి ఒక బ్రాహ్మణ్ణి తీసుకొస్తే గాని వల్ల కాదని మామగారితోటి దెబ్బలాడాను.
ఆయన ఎంతసేపు వేళాకోళం అనుకున్నాడు గాని నా నోట్లో అంటే నా కంఠంలో యాంగ్జైటీ అదేనండి ఆదుర్దా కనిపెట్టలేకపోయాడు. ఇంతట్లోకే ఎదట వర్జం వస్తున్నది. స్నాతకానికి పీటల మీద కూర్చోవాలి, లేవండి అంటే లేవండి అన్నారు. ఊళ్ళో నలుగురిని కేక వేసుకుని రమ్మని మామగారు నాకు ఆయన పెద్ద కుమారుడికి పురమాయించారు. మేమిద్దరము మా వెనకాల 10-15 ఆడవాళ్లు బయలుదేరి నిమిషంలో అందరినీ పిలుచుకుని చక్కా వచ్చాం. మేము వచ్చేటప్పటికి అప్పటికే ఆ పక్కన మేజువాణి జరుగుతూ ఉన్నది. మేము ఎలాగూ పిలుస్తామనే ధైర్యంతో ఊళ్ళో కుర్రకారంతా భోగం వాళ్ళ దగ్గర సభ తీర్చారు. ఎదురుగుండా స్నాతకం జరుగుతున్నది. పురోహితుడికి కొంచెం వయస్సు మళ్ళినా దృష్టి అంతా మేజువాణి మీదనే ఉన్నది. ఏ మేజువాణి చూస్తున్నా డబ్బుల దగ్గర మటుకు ఎప్పుడూ ఏమీ మర్చిపోలేదు. సరే, పెండి కొడుకునకు కర్ర, చెప్పులు, చెంబు, గొడుగు మొదలైన పరికరాలు అన్నీ ఇచ్చి ఒక మారు కాశీ వెళ్ళి 2 నిమిషాల్లో మళ్లీ వర్జం తగలకుండా తిరిగి రమ్మన్నారు. 2 అడుగులు వెళ్ళగానే బావమరుది వరుస వాళ్ళంతా సరే వెళ్ళనివ్వండి, ఎక్కడికి వెళ్తాడో పిలవకండి, ఏం చేస్తాడో చూతాము అని మామూలు విట్లు వేశారు. ఏమో ఒకవేళ నిజంగా చక్కా పోతాడేమో కొంపతీసి అని మేనమామ జామారు బెల్లం ముక్క తీసుకువెళ్ళి రానాయన వెళ్లకు, మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం అని బ్రతిమారి తీసుకొచ్చాడు. పెళ్లి కొడుకు అల్పసంతోషి, లేకపోతే మేనమామ ఇచ్చిన 2 రూపాయలు జామారుకు చప్పను కక్కుర్తిపడి వెనకకి రాకపోయేవాడే. పైగా మాట వరసకన్నాడే కాని ఇప్పుడు మా వాడికి ఇవ్వబోయే పిల్ల మేనమామ కూతురు కాదు. మరొకళ్ళైతే ఆ మాట మీద నిలబెట్టి నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తావా చెయ్యవా అని నిఖా చేసి ఉండేవాళ్లే. ఇకనైతేనేమి పెళ్లి కొడుకు అంత కాశీ ప్రయాణము మానుకుని పిల్లనిస్తాననేసరికి మాట్లాడకుండా వెనక్కి చక్కా వచ్చాడు. వెర్రివాడనండి, అమాయకుడనండి, పెద్ద మనిషినండి, అంతా ఒకటే. స్నాతకం పూర్తయినది. ఆడపడుచులు మంగళహారతులు తీసుకుని చక్కా వచ్చారు. సరే కానివ్వండి అమ్మా, త్వరగా మంగళహారతి ఇచ్చివేసేయండి, మనకింకా బోలెడంత పని ఉన్నది అన్నారు మా మామగారు. సరే, మా అభ్యంతరం ఏమీ లేదు, పళ్ళెంలో పడేదేమిటో వేస్తే గాని మంగళహారతి ఇవ్వడం ఎలాగూ అన్నారు. ఎలాగేమిటి, మంగళహారతి రూపాయలతోటి ఇవ్వరు కదా, చేతితోటి కానీ ఇస్తాలేండి, ఏదో ఒకటి తర్వాత కానివ్వండి. తర్వాతనెందుకులేండి, 3 రూపాయలు అందులో పడితేనే కానీ మా చేతులు ముందుకు రావు. రోజులు అలాంటివి. డబ్బు దగ్గరికి వచ్చేసరికి తండ్రి మాట అయినా నమ్మరు. అంతా కాముడు బేరంలోకి దిగింది. డబ్బు ఇస్తేనే కానీ ఆడపడుచులు మంగళహారతి ఇవ్వరు, డబ్బు ఇస్తేనే కానీ బ్రాహ్మణులు ఆశీర్వదించరు, డబ్బు ఇస్తేనే కానీ పురోహితుడు పెళ్లి చేయించరు, కట్నం ఇస్తేనే కానీ పెళ్లి కొడుకు దొరకడు, వస్తువులు పెడితేనే కానీ పెళ్లి కూతురు ఒప్పుకోదు. ఎలాగైతేనేమి 10 నిమిషాలు ఘర్షణ పడి రూపాయలు పళ్ళెంలో గల్లు మనగానే 4 పాటలు పాడి మంగళహారతులు ఇచ్చారు. గమ్మత్తేమిటో గాని మామూలుగా మన వాళ్ళ కంఠాలు ఎంత అసహ్యంగా ఉన్నా ఇటువంటి సమయాలలో వాళ్ళు నలుగురు కలిసి పాడుతూ ఉంటే నాకది ఒక విధమైన ఆనందంగానే ఉంటుంది. అవతల భోగం వాళ్ళు మట్టుకు వీళ్ళ కంఠాలు పాటలు విని నవ్వుకుంటూనే ఉన్నారు. సభవారికి ఇష్టం లేకపోయినా మేజువాణి అప్పటికి కట్టిపెట్టించి తాంబూలాలిచ్చి అందరినీ పంపివేసి భోజన ప్రయత్నాలు చేశాం. ఏవో 2 మెతుకులు నోట్లో వేసుకుని యువతలు పడేసరికి సుమారు 3 గంటలైనది. ఇక అక్కడుంటే వాళ్ల పనికి అడ్డుగా ఉంటుందని నేను ఇంకొక స్నేహితుడి ఇంటికి వెళ్ళి పడుకున్నాను. దీపాలు పెట్టేసరికి లేచి కొంచెం దూరం షికారు వెళ్ళి నెమ్మదిగా ఇంటివైపు మళ్ళాను. ఆకాశము నిర్మలంగా ఉన్నది, వెన్నెల చక్కగా ఉన్నది, గాలి కొంచెం చల్లగా వీస్తున్నది. ప్రయాణమునకు చాలా అనుకూలముగా ఉన్నదని సంతోషించాను. మా వీధిలోకి వచ్చేసరికి బళ్లలో సామాను సర్దుతున్నారు. ఒక్కమాట అన్ని బళ్లకేసి చూసి బళ్లను త్వరగా సర్దమని ఒక కేకవేసి సాయంకాలం నుంచి ఈ పని మీదనే ఉన్నట్టు హడావిడిగా ఇంట్లోకి వెళ్ళాను. అలా డాబు చేస్తూ ఏదో నిర్వాకం చేస్తున్నట్టు నటిస్తేనే కానీ మాట దక్కదు. బంట్రోతు మొదలు గవర్నర్ వరకు రాజ్యభారం అంతా తమరే మోస్తున్నట్టు, చక్రవర్తి శ్రేయస్సు కోరేవారు తమరు తప్ప మరొకరు లేనట్టు నటిస్తారు. ఖద్దరు బట్టలమ్మే గుమస్తా మొదలు దేశ బాంధవుల వరకు ఉన్న అన్ని రకాల వారు తమంత దేశభక్తులు, త్యాగులు మరొకరు లేనట్టు నటిస్తారు. ఒళ్లంతా విభూతి పూసుకుని వీధుల్లో తిరిగే బైరాగి మొదలు మహర్షి బిరుదాంకితుల వరకు ప్రతి వాళ్ళు తమంత భక్తులు, విరాగులు, పరమేశ్వరునికి ఆప్తులు మరొకరు లేనట్టు నటిస్తారు. ఏమి చెయ్యము? లోపల ఆడవాళ్లు ఇంకా పెట్టెను సవరిస్తున్నారు. మా ఆవిడ పెట్టె దగ్గర కూర్చుని పెట్టెలో బట్టలు యువతల పారేసి బయటనున్నవి పెట్టెలో పడవేసి అన్నీ కలిపి ఒక మాట యువతలకి తీసి మళ్లీ అన్నీ కలిపి పెట్టెలో పెట్టింది. ఇంత చేస్తే పెట్టెలో ఏ బట్టలు పడ్డవో ఏ బట్టలు పడలేదో జ్ఞాపకం లేకపోయింది.
అందుకని తన వెనకాల కూర్చుని ప్రపంచమంతా మరచి బొమ్మకి తలంటి నీళ్లు పోసుకుంటున్న కూతుర్ని అల్లరి చేస్తున్నదనే మిషతోటి ఒక్కటి తగలనిచ్చి మళ్లీ పెట్టెలో బట్టలు ఒకటే వేయడం మొదలుపెట్టింది. నేను తిన్నగా మా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇంటిల్లో 10 హడలిపోయేటట్టు, ఇంకా ఎంతసేపు ఈ సర్దడం, తెవలడం అంటూ ఉండదు ఏ వేళకును, పెదరాడే 2 మెతుకులు నోట్లో వేసుకుని బయలుదేరితేనే కానీ రేపు చాలా ఇబ్బంది పడవలసి ఉంటుందనే జ్ఞానం ఒక్కళ్ళకు లేదు. ఎప్పుడూ నీ పనులు ఇంతేను. ఆడవాళ్లతో ప్రయాణం పెట్టుకోవడం బుద్ధి తక్కువ. ఈ మాత్రం సర్దుకోలేని వాళ్ళు నోరు మూసుకుని ఇంటి దగ్గర కూర్చోక తగుదనమ్మా అని ఎక్కడ పెడితే అక్కడికి తయారు. కానీ ఇవేమి ఇంకాను హాత్ హూత్ అని పెద్ద పెద్ద కేకలు వేశాను. ఇదంతా చూసి పక్కనున్న మా పిల్ల వాళ్ళ తల్లిని కొడతానేమోనని భయపడి తల్లిని కౌగిలించుకుని రాగాలు పెట్టడం మొదలుపెట్టింది. నా అసలు ఉద్దేశం మా ఆవిడను కోప్పడదామని కాదు. దాన్ని కోప్పడడం అంటే నా మనసు ఒప్పుకోదు. మా ఆవిడ చాలా బుద్ధిమంతురాలు, చాలా నెమ్మదైనది, తెలివితేటలైనది అని నా నమ్మకము. ఇప్పుడు ఊరికే తక్కిన ఆడవాళ్ళందరికీ బుద్ధి చెబుదామని మా ఆవిడ మీద వంక పెట్టి కేకలు వేశాను. అది ఆ రహస్యం కనిపెట్టినట్టు కనిపించదు. ఆనక బండిలో ఒంటిగా ఉన్నప్పుడు చెప్పి సముదాయిద్దాం అనుకున్నాను. అదీగాక వాళ్ళ పుట్టినింటే వాళ్ళ ఎదుటే ఒక్కసారి ఇలా దబాయిస్తే నా భార్య మీద నాకుండే సంపూర్ణ స్వాతంత్రం తెలుపవచ్చునని. నా భార్య చాలా బుద్ధిమంతురాలు. ఆయన ఇన్ని కేకలు వేసినా మారు మాట్లాడలేదని తక్కిన ఆడవాళ్లంతా సంతోషిస్తారనే నా అభిప్రాయమే కానీ మా ఆవిడ ఎదురు తిరిగితే మట్టుకు నా కొంప మునిగిపోయేది. ఏదో నా అదృష్టం బాగుంది, అలాంటి ప్రమాదం ఏమీ జరగలేదు. నా కేకలు వృధాగా పోలేదు. ఆడవాళ్లందరూ గబగబా సామాను సర్దుకుని పెట్టెలు యువతల పడవేశారు. బళ్ళవాళ్లు తీసుకుని బళ్లలో పారవేశారు. తీరా చూసేసరికి సగం బళ్ళు సామాన్తోనే నిండిపోయినాయి. ఇంత సామాను ఎందుకర్రా అంటే వినరు. ఏవో 4 బట్టలు తీసుకుంటే చులాగ్గా వెళ్ళి రావచ్చునా, అలా ఒప్పుకోరుగా. ట్రంకు పెట్టెలు, రంగూని పెట్టెలు, మార్మెను పెట్టెలు, ఎందుకు ఇవన్నీని? మనలో ఉండేదే అది. ఊరికే అనవసరమైన బరువు అంతా నెత్తిన పెట్టుకోవడం. జీవితంలో కూడా అంతే. లేనిపోయిన బాదరబందీలు, అయినవి కానివి నెత్తినేసుకోవడము. అందుకనే మనకు సంసారాల్లో ఎప్పటికీ తెగు తెంపు అంటూ ఉండదు. నేనేదో మహాశ్రమ పడిపోతున్నాను అనుకుని మా మామగారు వచ్చి, నాయనా లేచి మడికొట్టుకుని 2 మెతుకులు నోట్లో వేసుకుని కాసేపు కూచో, రాత్రి తెల్లవారులో నిద్ర ఉండదు, నీకు జబ్బు చేస్తుంది కూడాను. ఇలా చేస్తూ ఉన్న కొద్దీ ఉంటూనే ఉంటుంది. బళ్ళ దగ్గర ఎవరో ఒకరు ఉంటారు, రా మడిగట్టుకోమని తొందర పెట్టారు. పెద్దవాడు ఆయన అలా బలవంత పెడుతూ ఉంటే ఇంక బాగుండదని మడిగట్టుకోవడానికి లోపలికి వెళ్ళాను. నెమ్మదిగా అందరి భోజనాలు అయినాయి. సుమారు 9 గంటలయింది. జనమంతా బళ్ళ దగ్గర చేరారు. బళ్ళు సరిపోయేటట్లు లేదు. పల్లెటూరు, మా మామగారికి పలుకుబడి ఎక్కువ. అందుకని ఊళ్ళో వాళ్ళు కూడా సగం మంది పెళ్లికి బయలుదేరారు. ఉన్న మట్టుకు బళ్లల్లో బండికి ఒక్కొక్క జోడా చొప్పున దంపతులంతా సర్దుకున్నారు. ఎవళ్ళని దిగమంటే వాళ్లకే కోపము. పోనీ అని ఆ బండిలో ఇంకొకళ్ళని కూర్చోబెట్టిన కోపమే. ఎలాగూ ఇంకా కొన్ని బళ్ళు పిలిపించి వీలైనంత వరకు ఆడవాళ్లను పిల్లలను ఎక్కించి తక్కిన వాళ్లను కొంతమందిని కొంత దూరం నడవమన్నాం. బళ్ళవాళ్లలో ఒకతనికి నేనంటే చాలా భక్తి గౌరవమును. ఎందుకో తెలియదు. బాబూ, గాంధీ మహాత్ముల్లా ఉంటారు. వాడెప్పుడు ఆయన చూడలేదులేండి. తమరెక్కడ కూర్చున్నా దేవేంద్ర సభలాగుంటుందండి. తమరు నా బండిలో కూర్చోండి, నా బండి వేరే అట్టే పెట్టి ఎవ్వరూ ఎక్కకుండా చేస్తానండి, తమరు దయచెయ్యాలండి అని ఆ బండిలో మరి కాస్త గడ్డి వేసి నా పరుపు పరిచి నా సామాను సర్ది అట్టే పెట్టాడు. మా ఆవిడని బండి ఎక్కమంటే పిల్లవాడికి పాలు పోసి వస్తానన్నది. పాలు పోయడానికి చెంచా కనపడలేదు. పెట్టెలో పెట్టినట్టున్నాను అని తెప్పించి చూసింది. కనపడలేదు. నా పెట్టెలో చూసిన జ్ఞాపకం నాకు. అందుకని నా పెట్టె తెప్పించి చూశాను. అందులోనూ లేదు. ఇంతట్లోకే మా పెద్ద పిల్ల వచ్చి, నాన్న నా పెట్టెలో ఉన్నది అన్నది. కాబోలుననుకుని దాని పెట్టి కూడా తెప్పించి చూశాను. అందులోనూ లేదు. మా ఆవిడికి ఏదో జ్ఞాపకం వచ్చి ముఖం విప్పారింది. ఏమీ చెమిచా కనపడ్డదా అన్నాను. ఆనవాలుగా ఉంటుందని పిల్లవాడి ఉయ్యాల తొట్టిలో పరుపు కింద పెట్టాను అని ఒక్క పరుగును వెళ్ళి చెంచా తీసుకొచ్చి పాలు పోయడం ఆరంభించింది. ఏడిసినట్టే ఉన్నాయి తెలివితేటలు అని విసుక్కుని నేను పెట్టెను సవరించి బండిలో పెట్టించేసరికి పిల్లవాడికి పాలు పోయడం అయ్యింది. 50 మంది బళ్లలో ఎక్కి బళ్ళు సాగేసరికి 11 గంటలయ్యింది. ఎదుటి 30 మైళ్ళ ప్రయాణం ఉన్నది. కింద నడుస్తున్న మా పెద్ద బావమరిది మరికొందరు యువకులునూ చీకటిలో ఒంటరిగా వస్తున్నారు, భయం వేస్తుందేమో అని భోగం వాళ్ల బళ్లలో కొంచెం ఇరుకుగా ఉన్న సర్దుకున్నారు. తెల్లవారుజామున 2 గంటలవుతోంది. బండ్లు నెమ్మదిగా నిశ్శబ్దంగా కునికిపాట్లు పడుతూ వెళ్తున్నాయి.
బళ్లలో జనం కూడా ఎంత ఇరుకుగా ఉన్నా అలాగే కూర్చుని కునికిపాట్లు పడుతున్నారు. మా బండిలో పిల్లలు కులాసాగా నిద్రపోతున్నారు. మా ఆవిడ నన్ను సంబోధించి, అలా తెల్లవారులు ఎలా కూర్చుంటారు? కాసేపు అలా పడుకోండి, నేను కాస్త సర్దుకుంటాను అని అక్కడ తనే పడుకుని నిద్రపోయింది. తెల్లవారేసరికి ఒక గ్రామం చేరినాము. అక్కడ ఆ పూట కాగి వంట చేసుకుని భోజనాలు చేసి మధ్యాహ్నం 2 గంటలకు బళ్ళు కట్టించాం. మధ్యను గోదావరి పాయ ఒకటి దాటవలసి వచ్చింది. అది సుమారు 1 మైలు వెడల్పు ఉంటుంది. ఇంకా పాల్గొన మాసమే అయినా అందులో నీరు లేదు. మధ్యను మాత్రం కొద్దిగా ఉన్నది. బళ్ళు పోనిచ్చారు. ఇసుకలో బళ్ళు నడవడం కష్టంగా ఉన్నదని మగవాళ్ళని దిగి నడవమన్నారు. చచ్చినట్టు దిగి నెమ్మదిగా నడుస్తున్నాం. ఎండ పైన నెత్తి మాడుస్తున్నది, అడుగున కాళ్ళు అంటుకుపోతున్నాయి. ఇంతలోకే నీళ్ల దగ్గరికి చేరినాము. సరదాగా నీళ్లలో నడవవచ్చునని కొందరు ఆడవాళ్లు, పిల్లలు కూడా దిగినారు. వీళ్లను చూసి భోగం వాళ్ళు కూడా బళ్లలో నుంచి కులాసాగా దిగి నీళ్లలో తిప్పుకుంటూ నవ్వుకుంటూ వేళాకోళాలాడుకుంటూ నడవడం ఆరంభించారు. బళ్ల వాళ్లకు కొంచెం అల్లరి చేద్దామని బుద్ధి పుట్టింది. ఎడ్ల కేసి చూశారు. ఎడ్లు గ్రహించి కళ్ళు మీటినాయి. బళ్లవాళ్లు పప్ప అన్నారు. వాళ్లను విడిచిపెట్టి ఒక్క పరుగున పరిగెత్తినాయి. ఈ సంగతి భోగం వాళ్ళు కనిపెట్టలేదు. నీళ్లలో నుంచి యువతలకు వచ్చి 2 అడుగులు వెళ్లేసరికి కాళ్ళు చురుక్కుమన్నాయి. బళ్లవాళ్లను కేకవేశారు. ఇంకెక్కడ బళ్ళు అప్పుడే అవతల ఒడ్డు చేరినాయి. ఇప్పుడు ఇంక వాళ్ళు వేసిన గంతులు, కేకలు, చేసిన అల్లరి లెక్కే లేదు. ఏమి చేస్తే ఏమి లాభం? అలాగే నడవలసి వచ్చింది. మన మగవాళ్ళు వాళ్ళలా నడవనిస్తారా? మన వాళ్లకు స్త్రీల పట్ల గౌరవం లేదనేది వట్టిమాట. తక్షణం 10 మంది యువకులు తమ పాదరక్షలు తీసి వాళ్ళ దగ్గరికి విసిరారు, తొడుక్కోమని. మరికొందరు తమ కండువాలు గిరవాటు వేశారు, వాట్ల మీద నడవమని. ఇలాంటి వాళ్లను చూస్తూ కూడా మన వాళ్లకి షివల్రీ లేదంటే ఒప్పుకోగలమా? సూర్యాస్తమయం అయ్యేసరికి పెళ్లి కుమార్తె వారి గ్రామం చేరాం. వివాహము తెల్లవారుజామున. సామాను విడిదిలో సర్దుకుని 2 మెతుకులు నోట్లో వేసుకుని 2 కునుకులు తీద్దామని పడుకున్నాను. కన్ను మూశానో లేదో ఒక పెద్ద మనిషి తొందరగా నన్ను లేపి, అయ్యా ఎంతయిందండి అన్నాడు. నాకు ఒళ్ళు మండింది. మండదు మరి, ఎంతమంది ఉండగా టైం తెలుసుకోవడానికి నన్నే లేపాలి? గడియారం తల కింద పెట్టుకు పడుకుంటాననుకున్నాడా? ఈయన్ని ఏడిపిద్దామని బుద్ధి పుట్టింది. ఎంతేమిటండి, ఎంతైనా ఆయనదేను. అది కాదండి, సుమారు ఎంత అవుతుందండి? ఇప్పటికి 3000 అయిందండి, ఇంకా పెళ్ళంతా ముందే ఉన్నది. ఆ బ్రాహ్మడు తెల్లబోయాడు. చీకట్లో నాకు కనబడలేదు. అయినా కానీ తెల్లబోయి ఉండాలనుకున్నాను. అది కాదండి అయ్యా, డబ్బు సంగతి కాదండి. ముహూర్తానికి ఇంకా ఎంత వ్యవధి ఉన్నదో తెలుసుకుందామని ఎన్ని గంటలైనదో అడిగానండి అన్నాడు సవినయంగా. ఓయిని ఇల్లు బంగారం గాను, అదిటయ్యా, నేను ఇలా అనుకున్నాను. సరే, టైం సంగతి నాకు ఎలా తెలుస్తుంది బాబు? నిద్రపోతున్న వాడికి గడియారం తల కింద ఉంటుందనుకున్నారా, లేక నాకేమైనా దివ్యజ్ఞానం ఉన్నదనుకున్నారా? ఇప్పుడే కునుకు పడుతూ ఉంటే మునిగిపోయినట్టు లేపారు అని అవతల వైపుకు తిరిగి పడుకున్నాను. ఆ బ్రాహ్మడు మారు మాట లేకుండా చక్కా పోయాడు. మళ్లీ ఎలాగో తంటాలు పడి కన్ను మూశాను. చక్కని కల వచ్చింది. కల మధ్యలో ఉండగా మా చాకలివాడు కొంచెం అమాయకుడు వచ్చి హడావుడిగా నన్ను లేపాడు. బాబు, పెళ్లి కుమారుడు గారికి ఎదురు సందేహం అవుతోందిటండి, మామయ్య గారు తమను దయచేయమన్నారండి అన్నాడు. వాడు లేపునందుకు కొండంత కోపం వచ్చింది, కాని వాడి మాటకు నవ్వు వచ్చింది. ఎదురు సన్నాహం అని వాడు ఉద్దేశమై ఉంటుందనుకున్నాను. పెండ్లి కుమారుడు గారికైనా సరే, వారి తండ్రి గారికైనా సరేను ఎదురు సందేహం అయ్యేది, పక్క సందేహం అయ్యేది నేను మట్టుకు రాను. ఈ మాట నువ్వు కాని, నీ వారసులు కాని, తదితరులు కాని ఎవరు వచ్చి నన్ను లేపినా బుర్ర బతలు కొడతాను. ఈ సంగతి అందరితోనూ చెప్పు. అవసరమైతే కరణం గారితోటి చెప్పి సాటింపు చేయించమను. ప్రమాదం జరిగిన తర్వాత ఏమనుకుని ఏమీ లాభం లేదు అన్నాను. వాడు హడిలిపోయి నోరు మూసుకు చక్కపోయాడు. ఇంక నిద్ర పట్టలేదు. విడిదిలో అంతా పెళ్లికి వెళ్ళిపోయారు. వచ్చినదే పెళ్లికి కదా, చూసి వద్దాం, లేకపోతే బాగుండదనుకుని లేచి చాకలి తెచ్చిన శేలం జరీ పంచకట్టి షర్టు కోటు తొడుక్కుని ఉప్పాడ జరీ కండువా పైన వేసుకుని పెళ్లి పందిట్లోకి చేరాను. పందిట్లో జనం కిటకిటలాడుతున్నారు. ఒక పక్కన మేజువాణి జరుగుతోంది. ఆడవాళ్లంతా ఒక పక్కన కూర్చున్నారు. పండితుల వేదఘోషతో పందిరు మారుమ్రోగుతోంది. నేను నెమ్మదిగా జనాన్ని తప్పించుకుని ముందు కూర్చున్నాను. పెండ్లి కుమార్తెను ధాన్యపు తట్టలో పెట్టి అప్పుడే పందిట్లోకి తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఒక్కసారి తల ఎత్తి సభకేసి చూసి మళ్లీ తల వంచుకుని నెమ్మదిగా పెళ్లికొడుకు వైపు చూసింది. పెళ్లికొడుకు ఆ పిల్లకేసి చూస్తున్నాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఒక్క క్షణము ఇద్దరూ సభ సంగతి మర్చిపోయారు.
వాళ్ల లేత హృదయాల్లో ఏమి ఉద్వేగం కలిగిందో, వాళ్ల లేత మనసులలో ఏమి భావాలు పరిగెత్తినాయో ఎవరు తెలుసుకోగలరు? వాళ్లకే తెలియదనుకుంటాను. కాళ్ళు పళ్ళెంలో పెట్టిన అయినా అన్నాడు పురోహితుడు. కన్యాప్రదాత పెళ్లికొడుక్కి కాళ్ళు కడిగి కొంచెం గద్గద స్వరంతో కన్యాం కనక సంపన్నాం దశపూర్వేషాం శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం అని కొబ్బరిపండు పిల్లను పిల్లవాడికి ఇచ్చాడు. వాళ్ల ఉద్దేశము, అనగా ఈ మంత్రకారుల ఉద్దేశము ఏమిటో ప్రేమ సంగతి వాళ్లకు ఏమీ తెలియదేమో అనుకుంటూ ఏమిటేమిటో ఆలోచిస్తూ కూర్చున్నాను. పెళ్లికొడుకు లేచి మంగళసూత్రం ముడివేస్తున్నాడు. బ్రాహ్మణులు ఆశీర్వదిస్తున్నారు. అమంగళం ఏమీ వినపడకుండా భజంత్రీలు వాయిస్తున్నారు. నా జీవితంలో ఇటువంటి క్షణమే ఒకటి జ్ఞాపకం వచ్చింది. కళ్ళు కొంచెం చెమర్చినాయి. తల ఎత్తి ఆడవాళ్లు కూర్చున్న వైపు చూశాను. మా ఆవిడ కూడా ఇంద్రనీలాలలాగా మెరుస్తున్న తన విశాల నేత్రాలతో నాకేసి చూస్తోంది. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. కొంతసేపు పూర్వస్మృతిలో ప్రపంచం మరిచిపోయాను. తక్కిన ఆడవాళ్ల కళ్ళు తమ భర్తల కోసం వెతుక్కుంటున్నట్టు తోచింది నాకు. ఆ 5 రోజులునూ ప్రతి క్షణము తమ పూర్వానుభవమంతా జ్ఞప్తికి తెచ్చుకుని ఆడవాళ్లు అపారమైన ఆనందం అనుభవిస్తారనుకుంటా. వాళ్లకు పాపం ఎప్పుడూ వర్తమానమేమీ లేదనుకుంటాను. గతము స్మృతికి తెచ్చుకోవడం, భవిష్యత్తుని గురించి ఆలోచించడము, ఇలాగే వాళ్లకు రోజులు వెళుతూ ఉంటాయనుకుంటాను. మా పెద్ద పిల్ల 5 ఏళ్లది. పెళ్లికూతురు దగ్గర నిలబడి జరిగేదంతా బహుశ్రద్ధగా చూస్తోంది. దాని భవిష్యత్తుని గురించి అది కూడా ఆలోచిస్తున్నదేమో. తలంబరాలు పోసుకోవడం అయినది. ఫలప్రదానములిప్పించి మంగళహారతులిచ్చి వధూవరులను పీటల మీద నుంచి లేవదీసి ఒక్కసారి విడిదిలోకి తీసుకొచ్చారు. ముడి పడిపోయింది. ఇంకనది బ్రహ్మకు కూడా అభేద్యము. కావలసిందేమిటో అయిపోయింది. 3 ముళ్ళు పడ్డాయి. ఇంకను మిగిలింది ఆడపడుచు లాంఛనాలు, ఉయ్యపురాల లాంఛనాలు, అల్లుడు లాంఛనాలు, అల్లుడు అలగడము, ఆడపడుచు అలగడము, వచ్చిన వాళ్ళు అలగడము, మధ్యను ఆడపల్లి వారి ప్రాణాలు తీయడమును. ఎలాగోలాగో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినంత రాబట్టి వాళ్లను దివాలా ఎత్తించినంత పని చెయ్యడము. అప్పటికే ఒకళ్లకు తృప్తి లేకపోవడము. ఇక పెళ్లికి వచ్చిన మగవాళ్లకు పనే ఉంది. ఏమీ లేదని పోవచ్చునా? పోరు. 5 రోజులు ఉండడము, ఇంకా వీలైతే తిరిగి గృహప్రవేశానికి కూడా రావడమును. ఇంకా 5 రోజులు ఇక్కడ కూర్చుని భోజనముల దగ్గర తగాదా, పలహారముల దగ్గర తగాదా, భోగం మేళం దగ్గర తగాదా, ఎవళ్ళు ఏమీ నోరెత్తడానికి వీల్లేదు. ఇదేమని అడగడానికి వీల్లేదు. ఏమన్నా అంటే కోపం వచ్చి లేచిపోవడం. ఈ మాత్రం సర్దుబాటు చేసుకోలేకపోతే పెళ్లికి పిలవడం ఎందుకు నిష్ఠూరాలాడడం. ఇటువంటి మహామహుల జీవితము రాయవలనంటే వారు ఏ వివాహాలలో ఎలా దెబ్బలాడరది తప్ప ఇంకా రాయవలసిన అంశం ఏమీ ఉండదనుకుంటాను. ఇంకా తాంబూలాలు సేవించి మేజువాణీల దగ్గరకు చేరుతారు. పోనీ వచ్చిన వాళ్ళు వాళ్ళ విద్య చూచి సంతోషించవచ్చునా? చక్కని జావళీ కాని, పదం కాని, శ్లోకం కాని, అష్టపది కాని పాడి అభినయిస్తూ ఉంటే ఎవరో ఒక అమాయకుడు మహావిద్వాంసుల్లా ముందుకొచ్చి ఏదేని హిందుస్థానీ పాడవే అనడం. పాపం ఎంత కోపం వస్తే మటుకు వాళ్ళు ఏమి చేయగలరు? హిందుస్థానీ పాడుతూ ఉంటే ఇంకో పెద్ద మనిషి ఇకనైనా ఏమి ఈ మాయమట్ల అని పాడమని తన దేశాభిమానం ప్రకటిస్తాడు. నాకు అభినయం అంటే చాలా అభిమానం. వచ్చిన జట్టులో ఒక గొప్ప విద్వాంసురాలు ఉన్నదని విన్నాను. సావకాశముగా చూద్దామంటూ ఎలాగూ అసఖ్యం వేసి ఒక్కరోజున అక్కడ కూర్చోలేదు. సన్నాయి పాఠకుడి చేత పాడించి నేనొక్కడినే అక్కడ కూర్చుని ఆనందించేవాడిని. ఎలాగైతేనేమి 5 రోజులు గడిచినాయి. 5వ రోజున కళ్ళనీళ్లు కక్కుకుంటూ అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రనత్పాలిదామయా అని పిల్లను ముఖ్యులైన వారందరికీ అప్పచెప్పారు. చూచేవాళ్లందరికీ, అందులో ముఖ్యంగా ఆడవాళ్లకు కళ్ళనీళ్లు వచ్చినాయి. హడావిడిగా పోయినవి పోగా ఉన్నవి పిట్టలో సర్దుకుని నిద్రలు లేక, వేళపట్టిన తిండి లేక, తిన్నది అరగక, పిల్లలకు పోషణ లేక నలుగుడు పడి ఇంటికి చేరుకున్నాం. వధూవరులు కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం అయ్యారు. మరునాడు సమారాధన, ఆ రాత్రి భామాకలాపమును. ఆ మరుసటి దినము భోగం వాళ్ళు సంభావన పుచ్చుకుని సెలవు తీసుకున్నారు. ఇంకను వాళ్ళు వెడుతూ ఉంటే వీధి పొడుగునా ఊళ్ళో మగ పురుగులంతా బారులు తీర్చి నిలబడ్డాయి. పిల్లవాళ్ళు చెడిపోతారు, మనమిక్కడుంటే వాళ్ళు రారు కదా అని పెద్దవాళ్ళు వచ్చారు. పెద్దవాళ్ళు చూడగాలేనిది మనం చూడకూడదా అని కుర్రవాళ్ళు వచ్చారు. కొందరు ఊరు పొలిమేర దాకా సాగనంపి బిక్కమొహాలు వేసుకుని వెనక్కొచ్చారు. కొందరు సాహసము కలవాళ్లు బళ్లతోటి కూడా పడవల కాలవల దాకా వెళ్లి వాళ్లను పడవెక్కించారు. పడవ గట్టును రాసుకుంది. లోపలికి తొయ్యవలసి వచ్చింది. సరదాగా ఇందులో కొందరు కుర్రాళ్లు పడవ నడియేట్లోకి వెళ్లేదాకా తోశారు. ఇంకా మునిగిపోతామేమోనని భయపడి యువతలకొచ్చారు.
సెలవు పుచ్చుకుని వెడదామంటే భోగం వాళ్ళు కనపడలేదు. కొంత దూరము వాళ్ల పడవ లాగినా ముక్తి వస్తుందని 2 మైళ్ళ దూరము లాకు దాకా ఒక్క విసురుడు లాక్కుపోయారు. పడుచుదనము, పడవలో భోగం వాళ్ళు సంతోషిస్తారనే ఉత్సాహమును విసురు కాకేమీ. భోగం వాళ్ళు ఈ లోపున వాళ్ల మాట మరిచిపోయి పడవలో ఒక వర్తకనితోటి సంభాషణ ఆరంభించారు. పడవ లాకు దగ్గరకు వచ్చింది. ఈ కుర్రవాళ్లు పడవలోకే వెళ్లి భోగం వాళ్ళను సంబోధించి మేమిక వెడతామని అన్నారు. వీళ్ళని ఎప్పుడూ జన్మ మధ్య ముందు చూడనట్టు నటించి చిత్తం దారేపోయేవాళ్లంతా మాతోటి చెప్పి వెళ్ళనక్కర్లేదు అన్నారు. ఈ కుర్రవాళ్ళకి పై ప్రాణాలు పైన ఎగిరిపోయినాయి. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. మాట్లాడకుండా ఇంటికి చేరుకుని ఒక్కొక్కళ్ళు 4 లంకణాలు చేశారు. నాకు పెళ్ళంటే మహా చెడ్డ సరదా. ఇంత తంట, ఇంత గందరగోళము, ఈ మేజువాణితో ఈ అకాల్పు భోజనాలు లేకుండా ఉంటే మహా సరదాగానే ఉంటుంది. వధూవరులు ప్రాజ్ఞులైతే ఇంక అడిగారు, వాళ్ల పెళ్లి వాళ్ళు కూడా ఆనందిస్తారనుకుంటాను అంటే అది స్వల్ప విషయం. పెళ్లి జరగడం మనం ఆనందించడమే ప్రధాన విషయం. మీరింతవరకు మా బావమరిది పెళ్లి కథ విన్నారు. రచన కీర్తిశేషులు మొక్కపాటి నరసింహశాస్త్రి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.